ఎవరికి రాత్రి లాంటిదో మరికొందరికి పగలుగా ఉంటుంది. కానీ ఇది ఆధ్యాత్మికంగా అంటే ఏమిటి? ఇదే భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 69లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. సాధారణ మనుషులు కేవలం పేరు, ప్రతిష్టత, ధనం, సుఖం గురించే ఎప్పుడూ ఆలోచిస్తారు. కానీ యొక్క జ్ఞాని యొక్క ఆలోచన అనేది వేరుగా ఉంటుంది. అతనికి ఈ సుఖ దుఃఖాలు, అపజయాలు అనేది చాలా చిన్నవి. కానీ ఒక సాధారణ మనుషులకు ఆధ్యాత్మికంగా మార్గం, జ్ఞానులు చేసే ఆధ్యాత్మికంగా మార్గం, ఆత్మశాంతి గురించి వాళ్ళకు ఇవి అర్థం కావు. ఒక జ్ఞాని ప్రపంచాన్ని వేరే రీతిలో చూస్తాడు. అతనుకు ఈ సుఖ దుఃఖాలు, ఈ అపజయాలు లాంటివి చాలా చిన్నవి. కాబట్టి జ్ఞాని ఎప్పుడైతే ఒక ప్రపంచాన్ని వేరే రీతిగా ఆలోచిస్తాడో, మనం కూడా సాధారణ మనుషులు కూడా అలానే ఆలోచిస్తే మనము మన జీవితంలో సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ యొక్క జ్ఞాని అనేది ఎప్పుడైతే మనం సాధారణ మనుషులు చెయ్యని పనులు ఈ జ్ఞాని అదే దృష్టి పెడతాడు. ప్రపంచం నిద్రిస్తున్న వేళలో జ్ఞాని అతను కళ్ళు తెరిచి అతను పని చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము కేవలం ఆధ్యాత్మికత మార్గం మనము దాన్ని చూస్ చేసుకుంటే మనం జీవితం అనేది మారుతుంది. హరే కృష్ణ.